నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఎడిషన్. దిస్ ఇస్ దుర్గా. థియేటర్లో ఓ సినిమా 100 రోజులు ఆడితే నో డౌట్ అది హిట్ బొమ్మ. మరి ఓ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి చేసుకుంటే ఆ బొమ్మ హిట్టా ఫట్టా అనేది ఆ 100 రోజుల్లో ప్రభుత్వ పనితీరును బట్టి తేలుతుంది. తమిళనాట టీవీకే పార్టీ అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి చేసుకుంది. ప్రజలు 5 ఏళ్లకు అధికారం ఇస్తే 100 రోజుల్లో ఆ పాలన హిట్టా ఫట్టా అనేది ఎలా చెప్పగలం అంటారేమో. అన్నం ఉడికిందో లేదో చెప్పటానికి ఒక్క మెతుకు పట్టుకుంటే చాలు. అలానే వచ్చే 4.5 ఏళ్లు ఎలా ఉండబోతోందో చెప్పటానికి ఈ 100 రోజుల పాలన చూస్తే సరిపోతుంది. ఇంతకీ తమిళనాట టీవీకే 100 రోజుల బొమ్మ హిట్టా ఫట్టా? ఈ 100 రోజుల్లో విజయ్ తన మార్కు పాలన చూపించారా? తమిళ ప్రజలను ఆకట్టుకున్నారా? ఇటు సంక్షేమం అటు సంస్కరణలతో 2 గుర్రాల స్వారీ చేస్తున్నారా? దశాబ్దాలుగా 2 ద్రవిడ పార్టీల మధ్య నడిచిన తమిళనాడు రాజకీయ చరిత్రలో ఒక నూతన అధ్యాయానికి తెరలేచి 100 రోజులైంది. సినీ గ్లామర్ నుంచి రాజకీయ వేదికపైకి వచ్చి స్వల్ప కాలంలోనే అధికార పీఠాన్ని దక్కించుకున్న తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్ సంచలనం సృష్టించారు. విజయ్ అధికారంలోకి రావడానికి పనిచేసిన వ్యూహాలు, ప్రధాన హామీలు, ఎన్నికల తదనంతర ట్విస్టులు, ప్రమాణ స్వీకారం వరకు సాగిన ఈ పొలిటికల్ డ్రామా యావత్ దేశాన్ని ఉత్కంఠలో ముంచెత్తింది. సింహం సింగిల్ గానే అంటూ డిఎంకే, ఏఐఏడిఎంకే కూటమిలను కాదని తమిళ ప్రజల ముందు 3వ ప్రత్యామ్నాయంగా నిలిచి 233 స్థానాల్లో స్వతంత్రంగా పోటీకి దిగడమంటే మామూలు విషయం కాదు. విజయ్ మక్కల్ ఇయకం అనే అభిమాన సంఘాల నెట్వర్క్ ని పార్టీకి ప్రధాన బలాలుగా, భూస్థాయి ఏజెంట్లుగా మలచడం అంటే మాటలు కాదు. అలాగే 18 నుంచి 35 ఏళ్ల యువతతో పాటు మహిళలను లక్ష్యంగా చేసుకుని ప్రత్యేక ప్రచార వ్యూహాలు సిద్ధం చేయడం, పెరియార్, అంబేద్కర్, కామరాజ్ ఆలోచనలను మిక్స్ చేస్తూ లౌకిక సామాజిక న్యాయం సిద్ధాంతాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం, ముఖ్యంగా సోషల్ మీడియాను, టెక్నాలజీని వాడుకుని తక్కువ సమయంలో విస్తృతంగా ప్రచారం చేయడం విజయ్కు కలిసొచ్చింది. అలా ఎన్నికల ఫలితాల్లో టీవీకే 108 స్థానాలతో తమిళనాట సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన మ్యాజిక్ ఫిగర్ 118ని అందుకోలేకపోవడంతో ఉత్కంఠ మొదలైంది. ఆ ఉత్కంఠ కొన్ని రోజుల పాటు అలానే కొనసాగింది. అయినా అడ్డంకులన్నీ దాటుకుని ఇతర చిన్న పార్టీలు, స్వతంత్ర ఎమ్మెల్యేలను తన వైపుకు తిప్పుకుని విజయ్ 2026 మే 10వ తేదీన తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తమిళనాట విజయ్ దళపతి అధికారం చేపట్టి 100 రోజులైంది. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే విజయ్ ఎన్నికల హామీలకు సంబంధించి 3 సంతకాలు చేశారు. అందులో ఒకటి అర్హులైన గృహ వినియోగదారులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించడం, రెండవది మహిళల భద్రత కోసం సింగపెన్ ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేయడం, మూడవది రాష్ట్ర వ్యాప్తంగా మాదక ద్రవ్యాల నిరోధక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేయడం. మరి 100 రోజులు గడిచాక ఆ సంతకాలు సామాన్య ప్రజల జీవితాలపై వాస్తవ ప్రభావాన్ని చూపాయా? గృహ వినియోగదారులకు ప్రతి 2 నెలలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం మే 10 నుంచే అమల్లోకి వచ్చింది. ఈ పథకం వల్ల తమిళనాడు విద్యుత్ పంపిణీ సంస్థ లిమిటెడ్ కు కలిగే ఆదాయ నష్టాన్ని భర్తీ చేయడానికి ప్రభుత్వం 1730 కోట్ల రూపాయల అదనపు వార్షిక టారిఫ్ సబ్సిడీని మంజూరు చేసింది. పెంచిన రాయితీ వల్ల సుమారు 1.46 కోట్ల మంది వినియోగదారులు లబ్ధి పొందుతారని అంచనా వేశారు. అయితే ఈ పథకం అమల్లోకి వచ్చినప్పటికీ తమ బిల్లులు మునుపటి కంటే ఎక్కువగా ఉన్నాయని పలువురు వినియోగదారులు సోషల్ మీడియా వేదికగా ఫిర్యాదులు చేశారు. విద్యుత్ రంగంలోని సమస్యలపై ప్రతిపక్ష పార్టీలు కూడా టీవీకే ప్రభుత్వాన్ని విమర్శించాయి. అయితే సమ్మర్లో వేడి కారణంగా విద్యుత్ వినియోగం పెరిగిందని, ముఖ్యంగా రాత్రిపూట ఏసీలు, ఇతర ఉపకరణాల వాడకం పెరగడంతో విద్యుత్ బిల్లులు కూడా అధికమయ్యాయని విజయ్ సర్కార్ కౌంటర్ ఇచ్చింది. ఇక మహిళలు, పిల్లల భద్రతను మెరుగుపరిచే లక్ష్యంతో సింగపెన్ స్పెషల్ ఫోర్స్ అనే ప్రత్యేక పోలీసు విభాగం ఏర్పాటులో భాగంగా సైబర్ క్రైమ్ వింగ్ నుండి 2 సహా 18 మంది సబ్ ఇన్స్పెక్టర్లు ఇందులో నియమించారు. జూన్ 9వ తేదీన చెన్నై ఎగ్మోర్లోని రాజారత్నం స్టేడియంలో విజయ్ ఈ టీంను లాంఛనంగా ప్రారంభించారు. మొదటి దశకు సుమారు 354 కోట్ల రూపాయల కేటాయింపును ప్రభుత్వం ప్రకటించింది. ఈ స్పెషల్ టీంలో సిబ్బంది సంఖ్యను దశల వారీగా 2545 మందికి పెంచనున్నారు. ఈ స్పెషల్ ఫోర్స్ ముఖ్యంగా మహిళలు, పిల్లలు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉన్న ప్రజా రవాణా కేంద్రాలు, పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాలు, పార్కులు, ఇతర బహిరంగ ప్రదేశాలతో సహా వివిధ ప్రాంతాలలో పనిచేస్తుంది. ఇక మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని ఎదుర్కోవడానికి రాష్ట్ర వ్యాప్త యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడం 3వ నిర్ణయం. మే 10వ తేదీన తమిళనాడు వ్యాప్తంగా 65 మాదక ద్రవ్యాల నిరోధక టాస్క్ ఫోర్స్ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నట్లు విజయ్ ప్రకటించారు. తొలి 3 సంతకాలకు సంబంధించిన కార్యాచరణ అమలుకు వేగంగా చర్యలు తీసుకుని ప్రజల్లో ఒక నమ్మకాన్ని కలిగించారు విజయ్. సంచలన నిర్ణయాలకు సైతం విజయ్ సర్కార్ వేదికగా మారింది. విద్యా సంస్థలు, ప్రార్థనా స్థలాల సమీపంలో ఉన్న 717 టాస్మాక్ మద్యం దుకాణాలను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ప్రజల భద్రత, సామాజిక సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా వెల్లడించింది ప్రభుత్వం. అంతేకాదు నకిలీ మద్యం, కల్తీని
నిరోధించడానికి ప్రతి బాటిల్పై క్యూఆర్ కోడ్ ట్రాకింగ్ సిస్టమ్ అమల్లోకి తెచ్చింది. అటు ప్రజా సమస్యలను పరిష్కరించడానికి డిజిటల్ సిటిజన్ గ్రీవియన్స్ రెడ్రెసల్ సిస్టమ్ను ప్రారంభించింది. ఫిర్యాదుపై 14 రోజుల్లో చర్యలు తీసుకోవడం తప్పనిసరి చేసింది. ప్రభుత్వ శాఖల పనితీరు, ఫైళ్ల క్లియరెన్స్ వేగం ఆధారంగా అధికారుల పనితీరును పబ్లిక్ గా రిపోర్ట్ కార్డు రూపంలో ప్రచురించే విధానాన్ని తీసుకొచ్చింది. జయలలిత హయాంలో ప్రారంభించిన అమ్మ క్యాంటీన్లను మూసివేయకుండా, దాని పేరు మార్చకుండా కొనసాగించడమే కాకుండా వాటిని ఆధునీకరించాలని విజయ్ ఆదేశాలు జారీ చేశారు. ప్రజాధనం వృధా కాకూడదనే ఉద్దేశంతో గత ప్రభుత్వ హయాంలో ముద్రించిన స్కూలు బ్యాగులని స్టాక్ ముగిసే వరకు విద్యార్థులకు పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇలాంటి సంచలన నిర్ణయాలు టీవీకే ప్రభుత్వంపై ప్రజల్లో సానుకూల ధోరణి కలిగేలా చేశాయి. పథకాల అమలు విషయానికొస్తే డీబీటీ ద్వారా మహిళల ఖాతాల్లోకి నేరుగా 2,000 రూపాయలు జమ చేయడం, రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సిటీ అండ్ ఆర్డినరీ బస్సుల్లో పూర్తిగా ఉచిత ప్రయాణాన్ని అమలు చేయడం, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, డిజిటల్ క్లాస్ రూమ్ల కోసం 5,000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయింపులు చేయడం లాంటివి పట్టాలెక్కించారు విజయ్. వీటితో పాటు చదువు పూర్తి చేసి ఉద్యోగం కోసం చూస్తున్న అర్హులైన నిరుద్యోగ యువతకు ప్రతి నెల 4,000 రూపాయల ఆర్థిక సాయం అందించే ప్రతిపాదనకు ఆమోదం తెలపడం, వివాహ సమయంలో మహిళలకు 8 గ్రాముల బంగారు నాణెం, పట్టుచీర, చెన్నై పరిసర ప్రాంతాల్లో ఏఐసిటీ నిర్మించడానికి ప్రత్యేక సాంకేతిక శిక్షణ ఇవ్వడానికి ప్రాజెక్టు బ్లూ ప్రింట్ సిద్ధం చేయడం, 5 ఎకరాల్లోపు ఉన్న చిన్న సన్నకారు రైతులకు సహకార బ్యాంకుల పంట రుణాల మాఫీ ప్రక్రియను ప్రారంభించడం, పేద కుటుంబాలకు ఉపాధి, నిత్యావసరాల ఊరట కోసం ఏటా 6 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందించే ప్రాజెక్టును పైలట్ ప్రాతిపదికన ప్రారంభించడం లాంటి హామీల అమలు దిశగా కసరత్తును ముమ్మరం చేశారు విజయ్. ఇటు సంక్షేమం, అటు సంస్కరణలు రెండింటినీ ఒకేసారి పట్టాలెక్కించి తొలి 100 రోజుల పాలనలో విజయ్ మంచి మార్కులే తెచ్చుకున్నారు. రాజకీయాలు, అడ్మినిస్ట్రేషన్లో అనుభవం లేని వ్యక్తి ఏం చేస్తాడు అన్న విమర్శకుల ప్రశ్నలకు, విపక్షాల వెక్కిరింపులకు విజయ్ తన 100 రోజుల పాలనతో బలమైన సమాధానమే ఇచ్చాడు. పాలన అంటే కేవలం సంక్షేమం, సంస్కరణలు మాత్రమే కాదు, దానికి తోడు అభివృద్ధి కూడా కావాలి. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి, పెట్టుబడులు తేవాలి, పారిశ్రామికంగా పరుగులు పెట్టాలి, దానికి తగ్గట్లుగా యువతకు ఉద్యోగాలు రావాలి. మరి ఈ 100 రోజుల్లో విజయ్ సర్కార్ తెచ్చిన కంపెనీలు ఎన్ని, వచ్చిన పెట్టుబడులు ఎన్ని, రాబోయే ఉద్యోగాలు ఎన్ని? ఇందులో కూడా క్రెడిట్ చోరీ తరహా పాలిటిక్స్ ఏమైనా ఉన్నాయా? విజయ్ సర్కార్ తొలి 100 రోజుల రికార్డు పాలన పూర్తి చేసుకుంది. కేవలం సంక్షేమానికే పరిమితం కాకుండా రాష్ట్రాన్ని పారిశ్రామికంగా పరుగులు పెట్టించడమే లక్ష్యంగా అడుగులు వేసింది. రోజుకు సగటున 1,000 కోట్ల చొప్పున తొలి 100 రోజుల్లోనే 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించి పారిశ్రామిక వర్గాలను ఆశ్చర్యపరిచింది. చెన్నై తీరంలో పెట్టుబడుల సునామీ సృష్టించింది టీవీకే సర్కార్. వెట్రీ తమిళనాడు ఇన్వెస్టర్స్ కాంక్లేవ్ వేదికగా సీఎం విజయ్ సమక్షంలో భారీగా ఒప్పందాలు కుదిరాయి. 100 రోజుల వ్యవధిలో మొత్తం 104 ఎంఓయూలు కుదరగా ఏకంగా 1,02,514 కోట్ల రూపాయల పెట్టుబడులు తమిళనాడుకు క్యూ కట్టాయి. దీని ద్వారా రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 1,21,788 మంది యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఉద్యోగాలకు సంబంధించి 97 కంపెనీలు 67,452 కోట్ల రూపాయల విలువైన అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశాయి. మిగిలిన ఒప్పందాలలో 7 సంస్థాగత ఒప్పందాలున్నాయి. సీఎం విజయ్ సమక్షంలో చేసుకున్న ఈ అవగాహన ఒప్పందాలు అన్నీ కలిసి 15 రంగాలలో విస్తరించి ఉన్న 106 ప్రాజెక్టులను కవర్ చేస్తాయి. ఆటోమోటివ్ రంగంలో 17,073 కోట్ల రూపాయలు, పునరుత్పాదక ఇంధన రంగంలో 15,787 కోట్ల రూపాయలు, క్రిటికల్ ఇంజనీరింగ్లో 9,525 కోట్ల రూపాయల ఒప్పందాలు జరిగాయి. అన్నింటికీ మించి డేటా సెంటర్లు 26,417 కోట్ల రూపాయల పెట్టుబడులతో అతిపెద్ద వాటాను దక్కించుకున్నాయి. ఓలా, హ్యూందాయ్, అశోక్ లేలాండ్ తరహాలోనే ఇప్పుడు డైమ్లో, హిందూజా రాకతో తమిళనాడు ఈవీ, గ్రీన్ ఎనర్జీ రంగానికి రాజధానిగా మారుతోంది. ఈ కంపెనీల రాకతో వచ్చే 1.21 లక్షల ఉద్యోగాల్లో సగానికి పైగా స్కిల్డ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ తయారీ రంగాల్లోనే ఉన్నాయి. అయితే ఇక్కడ అభినందించదగ్గ విషయం ఏంటంటే చెన్నై, కాంచీపురం లాంటి పెద్ద నగరాలకే ఈ కంపెనీలను పరిమితం చేయకుండా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు పరిశ్రమలను తీసుకువెళ్లడమే విజయ్ వ్యూహంగా కనిపిస్తోంది. హిందూజా గ్రూప్ ఈవీ, పునరుత్పాదక ఇంధన రంగంలో 2,500 కోట్ల రూపాయల పెట్టుబడి పెడుతోంది. సెయింట్ గోబైన్, కృష్ణగిరి, కాంచీపురంలో 2,000 కోట్ల రూపాయలతో గ్రీన్ ఫీల్డ్ ప్లాంట్ ఏర్పాటు చేస్తోంది. వైకేకే జపాన్ తిరువళ్లూరులో 1,651 కోట్ల రూపాయలతో ప్రాజెక్ట్ చేపడుతోంది. ఫీనిక్స్ కొత్తారి గ్రూప్ రామనాథపురంలో మొదటి పారిశ్రామిక ప్రాజెక్ట్ కోసం 1,000 కోట్ల పెట్టుబడి పెడుతోంది. టైటన్ హోసూరులో జ్యువెలరీ, ఎలక్ట్రానిక్స్ వ్యాపార విస్తరణకు 1,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తోంది.
ఇలా పెట్టుబడులన్నీ తమిళనాడులో స్థిరపడిన పారిశ్రామిక ప్రాంతాలకే పరిమితం కాలేదు. 40,727 కోట్ల రూపాయల విలువైన 61,480 ఉద్యోగాలను సృష్టించే 54 ప్రాజెక్టులు రాష్ట్రంలోని 4 ప్రధాన పారిశ్రామిక జిల్లాల వెలుపల ఏర్పాటు కాబోతున్నాయి. రామనాథపురం, తిరువళ్లూరు, కృష్ణగిరి జిల్లాలకు గ్లోబల్ బ్రాండ్లు వెళ్లడం ప్రాంతీయ అసమానతలను తగ్గించనుంది. రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణకు అవకాశం కల్పించనుంది. 100 రోజుల్లో 1,00,000 కోట్లకు పైగా వచ్చిన పెట్టుబడుల్లో విదేశీ పెట్టుబడులు కూడా ఉన్నాయి. ఇందులో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ప్రముఖంగా నిలిచాయి. 22,268 కోట్ల రూపాయల విలువైన 30 విదేశీ ప్రధాన ప్రాజెక్టులకు హామీలు లభించగా దీని ద్వారా 38,357 ఉద్యోగాలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు. ఇందులో జపాన్, జర్మనీ, ఫ్రాన్స్, దక్షిణ కొరియా, యునైటెడ్ స్టేట్స్, ఆస్ట్రేలియా, సింగపూర్, స్వీడన్, తైవాన్, డెన్మార్క్, మలేషియా, ఇటలీతో సహా 16 దేశాల నుంచి పెట్టుబడిదారులు పాల్గొన్నారు. ప్రధానంగా ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లు, ఏరోస్పేస్, రక్షణ, లైఫ్ సైన్సెస్, డేటా సెంటర్లు, డీప్ టెక్ పరిశోధనా సంస్థల వంటి రంగాలలోని 40 ప్రాజెక్టులు 25,487 ఉద్యోగాలను సృష్టిస్తాయని అంచనా వేస్తున్నారు. ఈ ప్రాజెక్టుల అమలును వేగవంతం చేసే ఉద్దేశంతో విధానపరమైన మార్పులను కూడా ప్రవేశపెడుతున్నట్లు టీవీకే సర్కార్ ఇప్పటికే ప్రకటించింది. 200 కోట్లకు పైబడిన పెట్టుబడి లేదా 5,000 అంచనా ఉపాధి ఉన్న ప్రాజెక్టులను పర్యవేక్షించడానికి ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన తమిళనాడు పెట్టుబడిదారుల ప్రోత్సాహక కమిషన్ను ఏర్పాటు చేస్తున్నారు. 2036 నాటికి $1.5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థను నిర్మించాలని లక్ష్యంగా విజయ్ సర్కార్ చెబుతోంది. మా లక్ష్యం కేవలం అంకెలు చూపించడం కాదు, ప్రతి తమిళ నిరుద్యోగి చేతికి ఉద్యోగం అందించడం. ఇది వెట్రీ తమిళనాడు ఇన్వెస్టర్స్ కాంక్లేవ్ వేదికగా సీఎం విజయ్ చెప్పిన మాట. మరి 100 రోజుల్లోనే 1,00,000 కోట్లకు పైగా పెట్టుబడులు సాధిస్తే విపక్షాల నుంచి ఎలాంటి సౌండు లేదా అంటే ఎందుకుండదు? ఖచ్చితంగా ఉంటుంది. గత ప్రభుత్వ ప్రతిపాదనలనే విజయ్ తమ ఖాతాలో వేసుకుంటున్నారని విపక్షాల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలంటే క్రెడిట్ చోరీ పాలిటిక్స్ అన్నమాట. ఉన్నది ఉన్నట్లుగా ఓపెన్గా మాట్లాడుకోవాలంటే తాజాగా వచ్చిన పెట్టుబడులన్నీ విజయ్ కృషితో వచ్చిన పెట్టుబడులే. అయితే ఇప్పుడు జరిగినవన్నీ అవగాహన ఒప్పందాలు మాత్రమే. ఇందులో ఎన్ని ప్రాజెక్టులు ల్యాండ్ అవుతాయి, దాంతో ఎన్ని వేల ఉద్యోగాల కల్పన జరుగుతుంది అనేది మున్ముందు తేలనుంది. అందులోనే సీఎం విజయ్ సామర్థ్యం ఏంటో తేలిపోనుంది. పట్టాలెక్కిన ఎన్నికల హామీలు, పరుగులు పెడుతోన్న సంక్షేమం, రూపురేఖలు మారుస్తోన్న సంస్కరణలు, 1,00,000 కోట్ల పెట్టుబడులు, 1,00,000కు పైగా ఉద్యోగాలు. విజయ్ 100 రోజుల పాలనలో ఇలా అన్ని మెరుపులేనా? భూతద్దం పెట్టి వెతికినా మరకలు ఎక్కడా లేవా అంటే ఎందుకు లేవు? అక్కడక్కడా ఉన్నాయి. వాటిని మరింత పెద్దవిగా చేసి చూపించే విపక్షాలు ఉన్నాయి. ఇదొక రీల్స్ ప్రభుత్వం అని, విజయ్ యొక్క డమ్మీ సీఎం అని, 100 రోజుల్లో శాంతి భద్రతలు క్షీణించాయని, కమిషన్ల వ్యవహారం నడుస్తోందని, అవినీతికి గేట్లు ఎత్తేశారని, ప్రశ్నించే హక్కును హరిస్తూ క్రిమినల్ కేసులు పెడుతున్నారని, అబ్బో 100 రోజుల్లో 1000 ఆరోపణలు విజయ్ సర్కార్ మీద ఉన్నాయి. మరి ఈ విమర్శలు, ఆరోపణల్లో నిజమెంత? సినిమాల్లో రాణించటం వేరు, రాజకీయాల్లో నిలదొక్కుకోవటం వేరు. ఈ రెండు వేరువేరు రంగాలు. రెండింటినీ ఒకే కోణంలో చూడలేం. ఎన్నికల్లో గెలవటానికి సినీ గ్లామర్ పనికొస్తుందేమో కానీ వచ్చిన అధికారాన్ని నిలబెట్టుకోవాలంటే హామీల అమలు, అభివృద్ధి మాత్రమే కాదు, పాలన పారదర్శకంగా ఉండేలా చూసుకోవాలి. తను నిజాయితీగా ఉంటే సరిపోదు, తన వాళ్ళు కూడా నిజాయితీగా ఉండాలి. మరి విజయ్ ఇందులో సక్సెస్ కాగలరా అంటే ఇప్పుడే చెప్పలేం. ఎందుకంటే ఇప్పుడు కేవలం ఆయన వేసింది 100 అడుగులు మాత్రమే. ఇంకా వేయాల్సిన అడుగులు చాలా ఉన్నాయి. చూడాల్సిన రాజకీయం మిగిలే ఉంది. అనుభవం లేదు, కొత్త కదా అని విపక్షాలు చూస్తూ ఊరుకుండవు కదా. తమ పని తాము చేసుకుంటూ పోతాయి. తమిళనాట విపక్షాలు కూడా అదే చేస్తున్నాయి. ఓవైపు 100 రోజుల పాలనలో సాధించిన విజయాలను విజయ్ సర్కార్ ఘనంగా ప్రచారం చేసుకుని సంబరాలు చేసుకుంటుంటే, అటు విపక్షాలు మాత్రం 100 రోజుల్లో టీవీకే చేసింది శూన్యం అంటూ ఆరోపిస్తున్నాయి. అమలు చేస్తున్న హామీలు మొదలుకొని అవినీతి వరకు గట్టిగానే విమర్శలు చేస్తున్నాయి. ఉచిత విద్యుత్ పథకమే తీసుకుంటే ఎన్నికల ప్రచార సమయంలో ఎటువంటి షరతులు లేకుండా ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చారని, కానీ అధికారంలోకి వచ్చాక 2 నెలల వ్యవధిలో 500 యూనిట్ల లోపు వాడే కుటుంబాలకే ఇది వర్తిస్తుందని షరతు పెట్టారని డిఎంకే సహా ఏఐఏడీఎంకే, బీజేపీ లాంటి విపక్షాలు ఆరోపిస్తున్నాయి. వేసవి కాలంలో ఏసీలు, ఇతర గృహోపకరణాలు వాడటం వల్ల సగటు మధ్యతరగతి కుటుంబాల వాడకం 500 యూనిట్లు దాటిపోయిందని,
దాంతో వారు ఉచిత విద్యుత్ లబ్ధిని కోల్పోయి సాధారణం కంటే ఎక్కువ కరెంటు బిల్లులు చెల్లించారని విపక్షాలు విమర్శించాయి. గతంలో ఉచితంగా లభించిన 100 యూనిట్ల సబ్సిడీనే కొత్త పథకం పేరుతో రీప్యాక్ చేసి ప్రజలను మభ్యపెడుతున్నారని ప్రతిపక్ష నేతలు ఆరోపించారు. ఈ పథకం వల్ల తమిళనాడు పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ పై ఏటా వేల కోట్ల రూపాయల మేర అదనపు సబ్సిడీ భారం పడుతుందని, ఇది భవిష్యత్తులో విద్యుత్ కోతలు లేదంటే ఛార్జీల పెంపుకు దారితీస్తుందనే విమర్శలు లేకపోలేదు. అటు రైతులకు ఇచ్చిన హామీలపైన ప్రతిపక్షాలు ప్రశ్నలను సంధిస్తున్నాయి. ముఖ్యంగా రైతు రుణమాఫీపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇక సింగప్పన్, యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ వంటి ప్రత్యేక విభాగాల్లో సిబ్బంది కొరత, మౌలిక వస్తువుల లేమి కారణంగా ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోతున్నాయని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రత్యేక దళాలుంటాయని ప్రకటించినప్పటికీ ఉన్న మహిళా పోలీస్ సిబ్బందికి అదనపు బాధ్యతలిచ్చారు తప్ప కొత్త నియామకాలు చేపట్టలేదన్నది ఆరోపణ. పెట్రోలింగ్ కోసం అవసరమైన ప్రత్యేక పింక్ 2 వీలర్లు, 4 వీలర్లు, పింక్ బూత్లు కేవలం చెన్నై, కోయంబత్తూరు వంటి ప్రధాన నగరాల్లో కొన్ని ప్రాంతాలకే పరిమితమయ్యాయని, ద్వితీయ శ్రేణి నగరాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఇవసలు అందుబాటులో లేవని విపక్షాలు విమర్శిస్తున్నాయి. అత్యవసర సమయాల్లో హెల్ప్ లైన్ కు కాల్ చేసినప్పుడు సరైన రవాణా వస్తువులు లేకపోవటం వల్ల ఘటనా స్థలానికి చేరుకోవటంలో జాప్యం జరుగుతోందన్న విషయాన్ని కూడా హైలైట్ చేస్తున్నాయి. శాంతి భద్రతల విషయంలో కూడా విజయ్ ప్రభుత్వం విమర్శలను ఎదుర్కొంటోంది. కొత్త మహిళా భద్రతా దళం క్షేత్రస్థాయిలో ఏదైనా మార్పు తెచ్చిందా అన్నది స్టాలిన్ సూటిగా అడుగుతున్న ప్రశ్న. అంతేకాదు, ఓ 15 రోజుల వ్యవధిలో 25 హత్యలు, 4 జంట హత్యలు, 19 లైంగిక నేరాలు జరిగినట్లుగా వచ్చిన నివేదికలను కూడా ఉదయనిధి ప్రజలు ముందుంచారు. అలాగే కోయంబత్తూర్, చెన్నైలలో డ్రగ్స్ విక్రయాలపై పోలీసులకు సమాచారం ఇచ్చిన సాధారణ పౌరులు, యువకులపై ముఠాలు దాడులు చేయటం, హత్యలు చేయటం తీవ్ర కలకలాన్ని రేపాయి. ఇన్ఫార్మర్లకు రక్షణ కల్పించే వ్యవస్థ, క్షేత్రస్థాయి నెట్వర్క్ బలహీనంగా ఉంది అనటానికి ఇది నిదర్శనమని ఉదయనిధి స్టాలిన్ విమర్శించారు. టీవీకే ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయి. ప్రభుత్వ కాంట్రాక్టులు, టెండర్లను క్లియర్ చేయడానికి, ప్రాజెక్టుల కేటాయింపులకు కొంతమంది మంత్రులు 2% నుంచి 4% వరకు కమిషన్స్ డిమాండ్ చేస్తున్నారని అన్నామలై ఆరోపించారు. దీనికి సంబంధించిన ఆడియో ఆధారాలు కూడా తన వద్ద ఉన్నాయని బాంబు పేల్చారు. అంతేకాదు, విద్యా సంస్థలు, స్థానిక శాఖల వద్ద టీవీకే పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు రికార్డుల క్లియరెన్స్, ఇతర పనుల కోసం లంచాలు తీసుకున్నారని చెప్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవటంపై విపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాయి. ఈ అవినీతి ఆరోపణలపై విజయ్ స్ట్రాంగ్ కౌంటర్లే ఇస్తున్నారు. తమ ప్రభుత్వంలో అవినీతికి ఎంత మాత్రం తావు లేదంటున్నారు. కేబినెట్ సమావేశంలో మంత్రులకు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేస్తూ అవినీతి లేదా విధానపరమైన అక్రమాల్లో ఎవరైనా దొరికితే వెంటనే మంత్రివర్గం నుంచి తొలగిస్తానని ఇప్పటికే వార్నింగ్ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అదే సమయంలో డిఎంకే, ఏఐఏడిఎంకే ప్రభుత్వాల హయాంలో జరిగిన తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్, ఇతర శాఖల అవినీతిపై ప్రత్యేక ఆడిట్ రిపోర్ట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్యలు చేపడుతున్నట్లుగా విజయ్ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఓవరాల్ గా విజయ్ 100 రోజుల పాలనపై విపక్షాలు చెప్పేదేంటంటే, చెప్పుకోదగ్గ కొత్త పథకాలు ఏమీ లేవట. గత డిఎంకే ప్రభుత్వంలో అమలైన పథకాలకు పేర్లు మార్చి కొత్త పథకాలుగా ప్రచారం చేస్తున్నారట. విజయ్ ఒక డమ్మీ సీఎం అట. సోషల్ మీడియా రీల్స్ మినహా ప్రభుత్వం చేసిందేమీ లేదట. టీవీకే ప్రభుత్వానికి సొంత విధానాలు, కొత్త ఆలోచనలు ఏవీ లేవట. ఇది విపక్షాల వెర్షన్. విపక్షాలు ఎలాంటి ఆరోపణలైనా చేయని, ఫైనల్ గా ప్రభుత్వ తీరు ఎలా ఉందని నిర్ణయించేది ప్రజలే. విజయ్ సర్కార్ వారిని మెప్పిస్తే చాలు, వారిని ప్రసన్నం చేసుకుంటే సరిపోతుంది. ఒక్కసారి పబ్లిక్ లైఫ్ లోకి అడుగు పెట్టాక ప్రైవేట్, పర్సనల్ అంటూ ఏది ఉండదు. ప్రతి అడుగు ప్రజలు గమనిస్తూనే ఉంటారు. మాట్లాడే మాటలు, చేసే చేతలు బాధ్యతాయుతంగా ఉండాలి. విమర్శలను తట్టుకునే ఓర్పు, సమాజం పట్ల నిరంతర జవాబుదారీతనం అవసరం. ఇదంతా ఇప్పుడు ఎందుకు అంటే విజయ్, త్రిష వ్యవహారం గురించి. సినిమాల్లో ఉన్నప్పుడు ఏవో రూమర్స్ తప్ప పెద్దగా ఎవ్వరూ పట్టించుకోలేదు. కానీ విజయ్ ఎప్పుడైతే రాజకీయాల్లోకి అడుగు పెట్టారో అప్పటి నుంచి అందరి ఫోకస్ అటువైపే ఉంది. ఓ సమయంలో ఇదే ఇష్యూతో విజయ్ను ఇరుకున పెట్టే రాజకీయాలు కూడా నడిచాయి. కానీ విజయ్ ఎక్కడా సంయమనం కోల్పోలేదు. ఇంతకీ త్రిష ఎపిసోడ్ ఏ మలుపు తీసుకోనుంది? మొన్నటికి మొన్న స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో త్రిష ప్రజెన్స్ ఏం చెప్తోంది? త్వరలో త్రిష పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారా? తమిళనాడులో సినిమా గ్లామర్, రాజకీయం వేరువేరు కావు.
పురుచి తలైవర్ ఎంజీఆర్, కలైంగర్ కరుణానిధి, సెల్వి జయలలిత కాలం నుంచి నేటి వరకు సినీ రంగం నుంచి వచ్చిన నాయకులను ఎదుర్కోవడానికి ప్రత్యర్థులు వాడే అత్యంత పదునైన ఆయుధం వ్యక్తిగత ప్రచారం. సరిగ్గా ఇప్పుడు తమిళగ వెట్రి కలగం అధినేత సీఎం విజయ్ విషయంలోనూ అదే పునరావృతమవుతోంది. ఎన్నికల ముందు గుసగుసలుగా మొదలై నేడు ప్రధాన పార్టీల బహిరంగ వేదికలపైన ప్రధాన అంశంగా పొలిటికల్ డిబేట్లకు మెయిన్ కాంటెంట్ గా మారింది. నిజానికి విజయ్ రాజకీయ రంగ ప్రవేశం ప్రకటనతోనే ఆయన వ్యక్తిగత జీవితంపై ప్రత్యర్థులు దృష్టి సారించారు. విజయ్ తన భార్య సంగీతతో విడిపోతున్నారనే వార్తలు, దానికి తోడు గతంలో అనేక సూపర్ హిట్ చిత్రాల్లో కలిసి నటించిన త్రిషతో ఆయన సన్నిహితంగా ఉంటున్నారంటూ సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరిగింది. ప్రత్యర్థులు ఈ రూమర్స్ ని విజయ్ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయడానికి ఆయుధంగా వాడుకోవాలని చూశారు. విజయ్ ఈ విమర్శలపై ఎక్కడా నేరుగా నోరు విప్పలేదు. నాపై చేసే విమర్శలు, కుట్రలు నన్ను ప్రజల కోసం పనిచేయకుండా ఆపలేవు అని సభల్లో చెప్పడం ద్వారా ఒక మెచ్యూర్డ్ లీడర్ గా కనిపించే ప్రయత్నం చేశారు. ఈ పర్సనల్ ఇష్యూస్ విజయ్ పొలిటికల్ కెరియర్ ని దారుణంగా దెబ్బ కొడతాయని చాలా మంది భావించారు. కానీ తమిళనాడు ఓటర్లు సినీ రంగానికి, వ్యక్తిగత విషయాలకు అతీతంగా విజయ్ పొలిటికల్ అజెండాకు మద్దతివ్వడంతో ప్రత్యర్థుల వ్యూహాలు తిరగబడ్డాయి. ఈ మధ్య కావేరీ జలాల వివాదంపై డిఎంకే నిర్వహించిన తంజావూరు ధర్నా వేదికగా విజయ్ను రాజకీయంగా విమర్శించే క్రమంలో వివాదం తీవ్ర రూపం దాల్చింది. ఉదయనిధి ప్రసంగిస్తున్నప్పుడు సభలోని కొందరు కేరింతలు కొడుతూ త్రిష త్రిష అంటూ నినాదాలు చేశారు. దానికి స్పందిస్తూ ఉదయనిధి చేసిన ద్వంద్వార్థ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీనిపై మండిపడ్డ టీవీకే వర్గాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉదయనిధి దిష్టిబొమ్మలను దహనం చేశాయి. ఒక రాజకీయ ప్రత్యర్థిని ఉద్దేశించి ఇలాంటి చవకబారు వ్యాఖ్యలు చేయటం తమిళనాడు సంస్కృతికి చేటని నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ వివాదంలో ఉదయనిధి స్టాలిన్ ను ఆగస్టు 4న చెన్నైలోని ఆయన నివాసంలో పోలీసులు అరెస్టు చేశారు. అన్నాడీఎంకే సీనియర్ నేత, మాజీ మంత్రి ఆర్బి ఉదయ్ కుమార్ కూడా త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తన అత్యంత సన్నిహితురాలైన త్రిషను తమిళనాడు డిప్యూటీ సీఎంగా ఎప్పుడు ప్రకటిస్తారో అని రాష్ట్ర ప్రజలు ఆశ్చర్యంతో ఎదురు చూస్తున్నారని వ్యాఖ్యానించారు. నటి త్రిష ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా విరుచుకుపడ్డారు. రాజకీయ ప్రయోజనాల కోసం మహిళలను వాడుకోవటం, ఈ వయసులో ఇలాంటి నీచమైన డ్రామాలాడటం సిగ్గుచేటు, వెళ్ళి మీ పని మీరు చూసుకోండి అని గట్టి కౌంటర్ ఇచ్చారు. ఇలా ఏదో ఒక సమయంలో త్రిష పేరును ప్రస్తావిస్తూ విజయ్ను టార్గెట్ చేస్తున్నారు అతని రాజకీయ ప్రత్యర్థులు. అయితే ఇలాంటి వ్యాఖ్యలకు త్రిష ఎక్కడా భయపడుతున్నట్లు కనిపించడం లేదు. రీసెంట్ గా స్వాతంత్ర్య దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న త్రిష విజయ్ పేరెంట్స్ పక్కనే కూర్చొని అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ కార్యక్రమం జరుగుతున్నంతసేపు విజయ్ తల్లి శోభతో త్రిష ముచ్చటిస్తూ కనిపించారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమవడమే ఆలస్యం క్షణాల్లో వైరల్ గా మారాయి. మొత్తంగా తమిళనాడు రాజకీయాలు రోజు రోజుకు మరింత ఆసక్తికరంగా మారుతున్నాయి. అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ త్రిష రాజకీయాల్లోకి వస్తే ఈ పొలిటికల్ పిక్చర్ మరింత ఇంట్రెస్టింగ్ గా మారటం ఖాయం. ఇది ఇవాల్టి స్పెషల్ ఎడిషన్. కీప్ వాచింగ్ సాక్షి టీవీ.